నమస్తే. వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన ముఖ్యాంశాలు, బ్యానర్ ఐటమ్స్ని పరిశీలిస్తే ఒక 4 ప్రధాన అంశాలుగా మనం గుర్తించాం. దాంట్లో మొదటిగా స్పీకర్కు తుది నిర్ణయం అంటూ స్పీకర్ విషయంలో టైం బాండ్ లేదా ఆయన నిర్ణయం పట్ల అనే ఒక వార్త. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంలో పిటిషన్ వేసిందో బీఆర్ఎస్, దానికి సంబంధించిన సింగిల్ బెంచ్ని కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పిచ్చిన నేపథ్యాన్ని కూడా ఉటంకిస్తున్న వార్త ప్రధానాంశంగా వచ్చింది. ఆ తర్వాత రెండో ఐటంగా 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అన్ని ఉద్యోగాల కల్పన చేశామని ప్రభుత్వం ఒక రిపోర్ట్, ఒక నివేదిక వెల్లడించింది. ఆ నివేదికకు సంబంధించి కూడా ఒక వార్తను మనం చూడొచ్చు. ఇక మూడో ప్రధాన వార్తగా మహారాష్ట్ర రిజల్ట్కి సంబంధించిన ఒక విశ్లేషణ. ఈరోజు ఫలితాలని ఎవరు సీఎం అనే దాని మీద లొల్లి జరుగుతూ ఉంది. నువ్వా నేను అన్నట్టుగా ఈ 2 కూటముల మధ్య కూడా పోటాపోటీగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బీజేపీ అంటున్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా నమ్మే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దానికి సంబంధించిన ఒక వార్త. ఆ తర్వాత 4వ ఐటంగా 6 ఫార్మా కంపెనీలు, 5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాలు కల్పన, ఫార్మా విలేజ్ సంబంధించిన ఈ 4 ప్రధాన వార్తల్ని మనం ఈరోజు వార్తా దినపత్రికల్లో చూడొచ్చు ముఖ్యాంశాలుగా, బ్యానర్ ఐటమ్స్గా. ఇక మొదటి ముఖ్యాంశమైన వార్తకు వస్తే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో వేసిన పిటిషన్ పైన మధ్య హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. ఏమనంటే ఒక 4 వారాలు గడివిస్తూ స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి, దాన్ని పైన మళ్ళీ డివిజన్ బెంచ్ ఈరోజు తీర్పును కొట్టేస్తూ కొత్త తీర్పు ఇచ్చింది. ఏంటంటే ఆయనకు టైం బాండ్ లేదు, ఆయన నిర్ణయమే తుది నిర్ణయం, దానికి ఒక టైం బాండ్ మనం కరెక్ట్గా విధించలేము, ఆయన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యం కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక రకమైన ఉరటన ఇయ్యగా బీజేపీకి ఇది షాక్ అనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపైన కేటీఆర్ కూడా స్పందిస్తూ మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని ఆయన మాట్లాడిన ఆ కామెంట్ కూడా కనిపించింది కొన్ని పత్రికల్లో. అయితే మళ్ళీ దీనికి సంబంధించే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన వార్తకు సంబంధించిన దాంట్లోనే ఏమన్నారంటే, ఇంకా కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని. మొన్నటి వరకు వలసల సంబంధించిన ఆ టాపిక్ మరుగున పడింది. అంటే ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలని పార్టీలోకి లాగడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అది ఆగింది, అట్లాగే స్టక్ అయిపోయింది. ఇప్పుడు నిన్న జరిగిన ఈ పరిణామ నేపథ్యంలో మళ్ళీ వలసలు మొదలవుతాయా, చాలామంది టచ్లో ఉన్నారు అనే కాంగ్రెస్ పెద్దలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా గతంలో చెప్పి ఉన్న నేపథ్యంలో మళ్ళీ మొదలవుతాయనే చర్చ అయితే మొదలైంది. దాన్ని బలపరుస్తూ మళ్ళీ అదే కామెంట్ని మళ్ళీ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్తో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు, వలసలు ఉంటాయని చెప్పేసి. ఇది రాజకీయంగా కొంత మళ్ళీ ఒక రకమైన డెవలప్మెంట్గా చూడొచ్చు. ఇది మళ్ళీ ఒక ప్రకంపనలు మాత్రం వస్తాయి బీఆర్ఎస్లో అని చెప్పడానికి దీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అట్లాగే డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్న ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వలసల్ని ప్రోత్సహించేంత పరిస్థితి ఉండకపోయినా ఆ తర్వాత ఉంటుందని. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా ఏడాది పొడుగునా పెండింగ్లో ఉంది కాబట్టి ఆ ఏడాది లోపే మిగతా వాళ్ళని మంత్రివర్గ విస్తరణతో భర్తీ చేసేసి పూర్తి స్థాయిలో విజయోత్సవాలు కంప్లీట్గా ఆ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని చేసుకోవాలని ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో ఈ సమయంలో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లాగడం అనేది ఈ కొద్ది కాలం బ్రేక్ వేసి ఆ తర్వాత కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపైన కూడా బీఆర్ఎస్లో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంది. ఇంకా పోవద్దు అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక రకమైన తీర్పు, ఇక పోవచ్చు మనము అనే ఆ రకంగా ఉన్నది. తర్వాత వీళ్ళు కూడా ఇంకా తీసుకుందామనే ఉద్దేశంతో కూడా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత నిర్ణయాలు ఎట్లా ఉంటాయి ఏందనేది, వీళ్ళు సుప్రీంకోర్టుకి పోతే అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనేది తర్వాత పరిణామం అట్లా ఉన్నా కానీ, రాజకీయ పునరేకీకరణ పేరుతో ఆనాడు కేసీఆర్ చేసిన పనినే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. దాంట్లో తేడా లేదు. రాజకీయ విశ్లేషకులు కూడా దీన్ని పెద్దగా తప్పుగా కూడా భావించలేదు. ఎందుకంటే ఇది మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ వైపే అన్ని వేలు చూపిస్తున్న తరుణంలో దీనిపైన దోషిగా నిలబెట్టాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని అనుకున్న కేటీఆర్
ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు, జనం నుంచి ఆమోదం పొందలేదు. రాజకీయంగా కూడా దీని పట్ల పెద్ద సీరియస్గా జనం దీన్ని పట్టించుకోవడం లేదు. కామన్ ఒక ఒక మామూలు పరిణామంగా దీన్ని చూస్తున్న క్రమంలో డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ రాజకీయంగా వలసలు ఉంటాయని గట్టిగా చెప్పొచ్చు. దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు? ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఇంకా 10 మంది 16 మంది వరకు టచ్లో ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఏకంగా సాక్షాత్తు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేటీఆర్కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలే మాతో టచ్లో ఉన్నారని చెప్పడం కూడా ఒక రాజకీయంగా దుమారం రేపుతూ ఉంది. డిసెంబర్ 7 తర్వాత మాత్రం దీనిపైన రిజల్ట్ అయితే కనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ మెయిన్ వార్త. ఇక రెండో బ్యానర్ ఐటమ్గా చూసుకుంటే 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ఒక రిపోర్ట్ని మీడియాకు విడుదల చేసింది. దాన్ని కూడా వివిధ పత్రికల్లో ప్రధాన అంశంగా ప్రచురించాయి. దీంట్లో టాప్లో విద్యాశాఖ ఉండగా ఆ తర్వాత పోలీస్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నది. తర్వాత త్వరలో గ్రూప్ 4 ప్రభుత్వ నియామకాలు చేపడుతుండగా తర్వాత డిసెంబర్ 15-16 తారీఖుల్లో గ్రూప్ 2కు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా పత్రికలో ప్రభుత్వం నివేదించిన వివరాలు వెల్లడించారు. 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు. అంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్తూ వస్తున్నారో, మీ ప్రభుత్వం చేయలేనిది మేము 10 నెలల్లో చేసుకుంటూ వస్తున్నాం, మీరు ఇన్నేళ్ళు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ పోయినా మన వరంగల్ సభ తర్వాత వేములవాడలో కూడా సభల్లో ప్రధానంగా మీరు 10 ఏళ్లలో చేయండి, మేము 10 నెలల్లో చేసి చూపామని రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ 10 నెలల పాలన చెప్పుకుంటే మరో 10 ఏళ్ల పాటు మేమే ఉంటాం అధికారంలో, అంత ప్రచారం చేసుకోలేకపోయాం, కానీ అంత చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల కాలంలో చేసి చూపిందని చెప్పడం కూడా దాంట్లో భాగంగా ఇది ప్రభుత్వం బాగా ఇంపార్టెంట్గా తీసుకుంటున్న సబ్జెక్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ విషయం కూడా దాన్నే మీడియాకు రిలీజ్ చేశారు. 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు. టాప్లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖలో నియామకాలు చేశారు. ఆ తర్వాత గ్రూప్ 4కు కూడా త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామంటున్నారు. డిసెంబర్ 15-16లో గ్రూప్ 4 పరీక్షలు ఉంటాయి, గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని కూడా ఆ వివరాలన్నీ అందులో వెల్లడించారు. అంటే ఏదైతే నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకతతో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇదేంటి ఇట్లా అవుతుందని ఒక నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళకు ఒక రకమైన భరోసా ఇచ్చే విధంగా ముందుకు పోతున్నామని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం కేవలం 11 నెలల కాలంలో ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాము మేమని దీన్ని గంటాపదంగా చెప్పుకునే ప్రచారం చేస్తూ ఉంది. ఇది సెకండ్ ప్రయారిటీ వార్తగా మనం చెప్పుకోవచ్చు. థర్డ్గా మహారాష్ట్ర రిజల్ట్. ఈరోజు ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలలోనే అంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మన ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా బీజేపీ కూటమికే పైచేయిగా ఉందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్తా ఉన్నాయి. మహారాష్ట్ర, ఆ తర్వాత జార్ఖండ్ ఫలితాలు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా 2 చోట్ల బీజేపీ కూటమి దీంట్లో ఛాన్స్ ఉందని. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ మధ్య నమ్మే పరిస్థితులు లేవు, తారుమారు అవుతా వస్తూ ఉన్నాయి గతంలో మనం చూసుకుంటా ఉంటే. కాబట్టి దీనికి కొంత కాంగ్రెస్కి ఇంకా కొంత ఆశలు ఉన్నాయి, ఎట్టైనా మేము వస్తామా అనేది. కానీ ఏం జరుగుతూ ఉంది ఏంది అనేది గమనిస్తూ ఉంటే చాలా మటుకు మాత్రం బీజేపీ కూటమే ఈ 2 రాష్ట్రాల్లో అధికారం చేజించుకునే దిశగా పోతుందనే ప్రచారమే ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో సీఎం నువ్వా నేనా అనే 2 కూటములు కూడా కొట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాయి. నేనంటే నేను అప్పుడే రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. క్యాంప్ రాజకీయాలు కూడా అందరూ తమ ఎమ్మెల్యే అభ్యర్థులను తీసుకుపోయి క్యాంప్ రాజకీయాలు షూరు చేశారు. ఈ క్రమంలో నువ్వు సీఎమా నేను సీఎం అని కొంతమంది అజిత్ పవార్ సీఎం అనుకుంటా వెలిసిన పోస్టర్లు కూడా కనిపించాయనే వార్త మనము వివిధ పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడి నుంచి అంటే మహారాష్ట్ర ఫలితాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూస్తూ ఉంది. ఆ రిజల్ట్ ఆసక్తిగా గమనిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సీఎం, పిసిసి చీఫ్తో పాటు మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా చాలామంది ప్రచారానికి వెళ్ళారు. అక్కడ నుంచి బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అక్కడ అంటే ఒక తెలుగు గడ్డకు సమీపంలో ఉన్న మహారాష్ట్రలో మరాఠా గడ్డపై తెలుగు వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, వీళ్ళ ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపిస్తూ ఉంది అనేది కూడా ఆసక్తిగా ఇక్కడ తెలుగు ప్రజలు అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రజలు ఆసక్తిగా మహారాష్ట్ర ఫలితాలను మాత్రం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు వస్తారు, కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా అనే దాని మీద ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఆంధ్ర కంటే ఎక్కువగా తెలంగాణలో కాంగ్రెస్ రావాలి మహారాష్ట్రలో అనే దాంతో బాగా శ్రమించారు కాబట్టి వస్తుంది. ఇక్కడ పోయి సీఎం అయితే ఏకంగా చాలా సందర్భాలు మోడీని కూడా విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఆ గడ్డపై మరాఠా గడ్డపై వెళ్ళి మోడీ నువ్వు రా తెలంగాణకు రా, మా పథకాలు వివరిస్తాను, మేము అన్ని అబద్ధాలు చెప్తున్నాం అంటూ ఘాటు విమర్శలు చేసిన
పరిస్థితులు అవన్నీ కూడా చూసినాం కాబట్టి ఈ ఫలితాలపై ప్రభుత్వం సీరియస్గా గమనిస్తూ ఉంది. అందరి దృష్టి కూడా తెలంగాణ కాంగ్రెస్ అండ్ ప్రభుత్వం దృష్టి కూడా ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. దీనిపైన మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా దాదాపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరికి మెజారిటీ వైపు ఉంది, ఎవరు అధికారం చేజించుకున్నారనే ఒక మెజారిటీ ఎవరికి వస్తుంది అనేది మాత్రం మధ్యాహ్నం లోపు మనకు తెలిసిపోనున్నది. ఆ తర్వాత లాస్ట్ ఐటమ్గా 4th ఐటమ్గా 6 ఫార్మా కంపెనీలు 5,260 కోట్ల పెట్టుబడులు 12,480 ఉద్యోగాల కల్పన అనే దాని మీద కీలకమైన ఒప్పందాలు చేసుకుంది ఫార్మా కంపెనీలతో. 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వం కీలకమైన ఒప్పందాలు చేసుకుంది. ఈ ఫార్మా విలేజ్లో ఒక 4 నెలల కాలంలో వీరికి సరైన సౌకర్యాలు కల్పించాలి, స్థలాలు కేటాయించాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ ఒక నర్మగర్భంగా విషయం వెల్లడిగానే ఏంటంటే ఈ ఫార్మా ముచ్చర్లలో ఏదైతే ఒక 14-15 వేల ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిందో దాన్ని 4 సిటీ కింద ఫ్యూచర్ సిటీ కిందనే ట్రీట్ చేస్తున్న ప్రభుత్వం వికారాబాద్ జిల్లా అక్కడ కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అక్కడనే లగచర్లలో ఏదైతే జరిగిందో ఒక గొడవ, కలెక్టర్ పైన దాడి, భూసేకరణకు సంబంధించిన అభిప్రాయ సేకరణలో అక్కడ ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే అసైన్ భూములు సేకరించింది. ఇంకో దాదాపు 1,300 చిల్లర వాటిని పట్టభూములు ఎవరైతే లంబడాలు ఉన్నాయో పట్టభూముల సేకరణలో వివాదం తలెత్తే తాగింది. అక్కడనే ఫార్మా విలేజ్ ఏర్పాటుకు అంతా రెడీ అవుతున్న తరుణంలో ఇది కూడా కీలకమైన ఈ 6 కంపెనీలతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి వెంటనే అంతా జరిగిపోయి 4 నెలల కాలంలో వాళ్ళకు స్థలాలు కేటాయించాలి, తగిన సౌకర్యాలు కూడా కల్పించాలని డిసైడ్ అయిన నేపథ్యంలో ఫార్మా విలేజ్ అని అన్నారు కానీ పలానా దగ్గర కోట్ చేయలేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సేమ్ అదే ప్లేసు కొడంగల్ నియోజకవర్గంలోనే ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. దాన్నే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మన వరంగల్ సభలో కూడా మీరు 1000 ఎకరాలు సేకరించారు, అప్పుడు సేకరించినప్పుడు లేని మీ బాధ ఇప్పుడు నా నియోజకవర్గంలో వెనుకబడిన నియోజకవర్గంలో ఒక 1,100 ఎకరాలు సేకరిస్తే మీకు బాధ ఏంది అని ఏకంగా సీఎంఏ గట్టిగా మాట్లాడిన ఉదంతాలు, కలెక్టర్పై దాడి నేపథ్యంలో ఉచ్చలు లెక్కించాల్సిందని మళ్ళీ కేటీఆర్ని వార్నింగ్ చేసి ఖచ్చితంగా పోతాడు, జైలుకు పోవాల్సిందే, అంత పెద్ద నేరం జరిగింది, దాంట్లో కలెక్టర్ పైన దాడిని ఉసిగొల్పారనేది అది వివాదం ఇంకా నడుస్తూనే ఉన్న తరుణంలో ఆయన మన వరంగల్ సభలో కీలక కామెంట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు నిన్న జరిగిన 6 ఫార్మా కంపెనీలు ప్రముఖంగా పేరొందిన దేశవ్యాప్తంగా పేరొందిన 6 ప్రముఖ ఫార్మా కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు 5,000 చిల్లర కోట్ల పెట్టుబడులు 12,000 చిల్లర అంటే ఇదంతా కూడా ఉద్యోగాల కల్పన పెద్ద ప్రాజెక్టు సంబంధించిన ఎంఓయూ జరిగిన